అందరికీ నమస్కారం. మన ఏఐ సిరీస్లో ఈరోజు మనం చాప్టర్ 6లోకి అడుగుపెడుతున్నాం. టాపిక్ మషీన్ లెర్నింగ్ అసలు ఎలా నేర్చుకుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా రెండు విషయాలు చూద్దాం. ఒకటి 6.1 మషీన్ లెర్నింగ్ వెనకున్న బేసిక్ ఐడియా ఏంటి, ఇంకా 6.2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫ్యూయల్ లాంటి డేటా గురించి. అందులోనూ రకరకాల డేటా ఏంటి, క్వాలిటీ ఎందుకు అంత ముఖ్యం, అలాగే మన డైలీ లైఫ్లో ఉదాహరణలు కూడా చూద్దాం. సరే, ఇక స్టార్ట్ చేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. మామూలుగా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్కి మనం ఒక్కసారి కోడ్ రాసి ఇచ్చామంటే అది ఎప్పటికీ అదే పని చేస్తుంది, అంతే. కాని ఒక ప్రోగ్రామ్ తనంతటా అదే ఒక మనిషిలాగా తన ఎక్స్పీరియన్స్తో కాలం గడిచే కొద్దీ ఒక పనిలో ఇంకా బెటర్గా ఎలా అవ్వగలదు? అంటే మనం ప్రతిసారి కొత్తగా కోడ్ రాయకుండానే అది ఎలా స్మార్ట్గా మారుతుంది? ఆ ప్రశ్నకు సమాధానమే మెషిన్ లెర్నింగ్. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ అంటా. ఈ మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ కొంచెం బాగా అర్థం కావాలంటే సింపుల్గా దాన్ని మనం నేర్చుకునే పద్ధతితో పోల్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకున్నాం, లేదా ఒక కొత్త భాష ఎలా నేర్చుకుంటాం? ప్రాక్టీస్ చేస్తాం, కింద పడతాం, తప్పులు చేస్తాం, ఆ తప్పుల నుంచే కరెక్ట్ చేసుకుంటాం కదా. మెషిన్లు కూడా ఆల్మోస్ట్ ఇదే పద్ధతిని ఫాలో అవుతాయి. కాని కొన్ని చాలా పెద్ద తేడాలున్నాయి. ఆ తేడాలేంటో చూద్దాం. ఫస్ట్ది పేస్, అంటే వేగం. మనం ఏదైనా నేర్చుకోవడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక మెషీన్ కొన్ని గంటల్లో కొన్ని లక్షల పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ని ప్రాసెస్ చేయగలదు. వావ్, జస్ట్ ఇమాజిన్ ద స్పీడ్. ఇక రెండోది ఇన్పుట్. మనం మన కళ్ళు, చెవులు అంటే మన సెన్సెస్ ద్వారా ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటాం. కానీ మెషీన్లు డిజిటల్ డేటా ద్వారా నేర్చుకుంటాయి, అంటే టెక్స్ట్, నంబర్స్, ఇమేజెస్ లాంటివి. ఇక ఫైనల్గా మెమరీ. మనకు మతిమరుపుంటుంది, కానీ ఒక మెషీన్ నేర్చుకున్నది పక్కాగా ఒక మ్యాథమెటికల్ మోడల్లో స్టోర్ చేసుకుంటుంది. అది ఎప్పటికీ మర్చిపోదు. చూడండి, ఒకవైపు ఒక చిన్నారి సైకిల్ నేర్చుకోవడానికి ఎన్నోసార్లు పడి లేస్తూ ప్రాక్టీస్ చేస్తోంది. ఇది హ్యూమన్ లెర్నింగ్. మరోవైపు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెరాబైట్ల కొద్ది డేటాని సెకన్ల వ్యవధిలో ప్రాసెస్ చేసేస్తోంది. సో ఒకటి ప్రాక్టీస్ మీద ఆధారపడిన అనుభవం, ఇంకొకటి డేటా ప్రాసెసింగ్ మీద ఆధారపడిన లెర్నింగ్. ఇదే మనకి మెషీన్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ టాపిక్లో చాలా కీలకమైన పాయింట్కొచ్చేసాం. అదేంటంటే డేటా. ఒక ఏఐ మోడల్ను ఒక పవర్ఫుల్ కార్ ఇంజిన్లాగా ఊహించుకోండి. మరి ఆ ఇంజిన్ రన్ అవ్వాలంటే ఏం కావాలి? ఫ్యూయల్ కావాలి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆ ఫ్యూయలే డేటా. అవును. ఒక్క మాటలో చెప్పాలంటే డేటా అనేది ఒక మెషీన్ నేర్చుకోడానికి కావలసిన ముడి పదార్థం. ఈ ఫ్యూయల్ అంటే ఈ డేటా లేకుండా ప్రపంచంలో ఏ ఏఐ ఇంజిన్ కూడా తన లెర్నింగ్ జర్నీని స్టార్ట్ కూడా చేయలేదు. అంత ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈ ఫ్యూయల్ అంటే డేటా ఒకే రకంగా ఉండదు. కార్లకు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ ఇలా వేరువేరు ఫ్యూయల్స్ ఉన్నట్టే ఏఐకి కూడా రకరకాల డేటా ఉంటుంది. మరి మెషీన్లు ఎలాంటి డేటాని ఫ్యూయల్గా వాడుకుంటాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. సో మెయిన్గా చూస్తే ఏఐ మోడల్స్ 4 రకాల డేటాను ప్రాసెస్ చేస్తాయి. అవేంటంటే టెక్స్ట్ డేటా, న్యూమెరికల్ డేటా, ఇమేజ్ డేటా, ఇంకా సౌండ్ డేటా. సరే, ఇప్పుడు వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. సో ఫస్ట్ది టెక్స్ట్ డేటా. పేర్లోనే ఉంది కదా. పదాలు, వాక్యాలు, పుస్తకాలు, ఇంటర్నెట్లోని ఆర్టికల్స్ ఇవన్నీ టెక్స్ట్ డేటానే. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెద్ద న్యూస్ ఆర్టికల్ చదివి దాన్ని 2-3 లైన్లలో సమ్మరైజ్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. వాటికెలా ట్రైనింగ్ ఇస్తారంటే కొన్ని లక్షల న్యూస్ ఆర్టికల్స్ని టెక్స్ట్ డేటాగా ఫీడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి న్యూమెరికల్ డేటా, అంటే అంకెల రూపంలో, నంబర్స్ రూపంలో ఉండే ఇన్ఫర్మేషన్. స్టాక్ మార్కెట్ ధరలు కావచ్చు, ఒక సిటీలో టెంపరేచర్ రీడింగ్స్ కావచ్చు, ఫ్యాక్టరీలో సెన్సార్ల నుంచొచ్చే డేటా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. అవి గత కొన్ని సంవత్సరాల టెంపరేచర్, ప్రెషర్, హ్యూమిడిటీకి సంబంధించిన న్యూమెరికల్ డేటాను అనలైజ్ చేసే ఆ ప్రిడిక్షన్స్ ఇస్తాయి. ఇక మూడోది ఇమేజ్ డేటా, అంటే ఫోటోలు, డ్రాయింగ్స్, వీడియోలు ఇవన్నీ. దీనికొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు. ఒక కారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్టాప్ సైన్ను చూడగానే ఆగాలి. మరి దానికి ఆ సైన్ ఎలా తెలుస్తుంది? దానికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు రకరకాల వాతావరణంలో వేర్వేరు యాంగిల్స్లో తీసిన వేల కొద్దీ స్టాప్ సైన్ ఫోటోలను ఇమేజ్ డేటాగా ఇస్తారు. అప్పుడు అది నేర్చుకుంటుంది. ఇక లాస్ట్ది సౌండ్ డేటా, అంటే వాయిస్ రికార్డింగ్స్, మ్యూజిక్, మనం మాట్లాడే మాటలు. మనం రోజూ అలెక్సా,
లేదా గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడుతుంటాం. హే గూగుల్, రేపు వర్షం పడుతుందా అని అడిగినప్పుడు అది మన వాయిస్ని, మన భాషని అంత కరెక్ట్గా ఎలా అర్థం చేసుకుంటోంది? ఎందుకంటే దానికి కొన్ని లక్షల గంటల వాయిస్ రికార్డింగ్స్ని సౌండ్ డేటాగా ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అప్పుడే అది మన మాటల్ని అర్థం చేసుకోగలదు. సరే, డేటా రకాల గురించైతే తెలుసుకున్నాం, బావుంది. కానీ మిషన్ లెర్నింగ్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదేంటంటే ఎంత డేటా ఇచ్చామన్నది కాదు, ఎలాంటి డేటా ఇచ్చామన్నదే ముఖ్యం. అంటే క్వాంటిటీ కన్నా క్వాలిటీనే ఇంపార్టెంట్. ఈ రూల్ను చాలా సింపుల్గా గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారు. షార్ట్గా GIGO ప్రిన్సిపల్ అన్నమాట. దీని మీనింగ్ చాలా సింపుల్. మీరొక AI మోడల్కు చెత్త డేటా ఇస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్ కూడా చెత్తగానే ఉంటుంది. పాయింట్ బ్లాంక్, నో డౌట్స్. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. మీరొక ఏఐకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు దానికి కొన్ని లక్షల పిల్లుల ఫోటోలిచ్చారనుకుందాం. ఇప్పుడు దానికొక కుక్క ఫోటో చూపించి ఇదేంటి అని అడిగితే అది చెప్పలేదు. ఎందుకంటే అసలు కుక్క ఎలా ఉంటుందో మీరు దానికెప్పుడూ చూపించలేదు. సో ఇన్కంప్లీట్ డేటా ఇస్తే రిజల్ట్ కూడా ఇన్కంప్లీట్గానే ఉంటుంది. ఇది మనందరికీ అనుభవమే కదా. మన ఫోన్లో కీబోర్డ్ టైప్ చేస్తుంటే సజెషన్స్ వస్తాయి కదా. మనం పదే పదే ఒక పదాన్ని తప్పు స్పెల్లింగ్తో టైప్ చేస్తే ఏమవుతుంది? కొంతకాలానికి ఆ యాప్ కూడా మనకు అదే తప్పు స్పెల్లింగ్ని సజెస్ట్ చేయడం మొదలుపెడుతుంది. ఎందుకంటే మనమిచ్చిన చెత్త డేటా నుంచి అది చెడ్డ అలవాట్లు నేర్చుకుంది. అంతే సింపుల్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనకు తెలియకుండానే మనం రోజూ ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తున్నాం. ఎలా అంటారా? సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేసి మన ఫ్రెండ్స్ని ట్యాగ్ చేస్తున్నప్పుడు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. స్మార్ట్ అసిస్టెంట్తో మాట్లాడుతున్న ప్రతిసారి స్పీచ్ టు టెక్స్ట్ మోడల్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. మనమిచ్చే ఈ డేటాతోనే ఆ ఏఐ ప్రోగ్రామ్స్ రోజురోజుకి స్మార్ట్గా మారుతున్నాయి. సో ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం? డేటా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫ్యూయల్ లాంటిది అని. సరే, ఫ్యూయల్ గురించి తెలిసింది, దాని క్వాలిటీ ఇంపార్టెంట్ అని కూడా తెలిసింది. కానీ అసలు ఈ ఫ్యూయల్ను వాడే ఆ ఇంజిన్ సంగతేంటి? అంటే ఆ ఏఐ మోడల్ను అసలు ఎలా తయారు చేస్తారు? దానికి ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. వీటికి సమాధానాలు మన తర్వాతి విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం.